హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లరో దోస్తులు, మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాములా. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ఛానల్ని గిట్లనే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అవ్వ దోస్తులు జర్ర వీడియోలు లేట్ అవుతున్నవి, ఏమనుకోకుర్రి. ఇక ఎట్లా టైం ఎట్లా వీలైతే అట్లా పెడుతున్నాము. జర ఎంకరేజ్ చేయండి దోస్తులు. ఇక వీడియోలు ఎట్లున్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. అట్లనే లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వకుండా మర్చిపోకుండ్రి. ఇక ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కుర్రి. దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 94. ఇక లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. 7 పనులు అన్నీ ఉన్నవి, దెబ్బ పనులు అన్నీ చేసుకోవాలి, కూలికి ఇట్లా పోవాలి. ఇక చూడాలి. ఏమో ఎన్ని రోజులు అవుతుంది పనికి పోక, ఇంటికాడ ఉంటే గిట్లనే ఉంటుంది ఏమో, పోబుద్ది కూడా అయితే లేదు. అమ్మో ఎట్లయినా సరే ఇయ్యాల నుంచి రోజు పోవాలిగా. అబ్బా ఎన్ని రోజులు కనిపించింది అనిత. ఈయనేంది గిట్ల ఎదురుపడ్డాడు? అనిత బాగున్నావా? ఏమైంది అనిత? పలకరిస్తే కూడా ఏమంటలేవు. ఏం చేయాలి చెప్పు, నువ్వు చేసిన పనికి ఇక దేని లాస్ అయినా పని లేకుండా పోయింది. నమ్మ కూడా హాస్పిటల్లో పడ్డాడు, అన్ని ఇబ్బందులే పెట్టినావు నాకు. నీతోటి ఏం మాట్లాడేది ఉంటుంది నాకు చెప్పు. గట్లనా అనిత, నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూడక. ఫోన్ చేస్తే ఏడ తిడతావా అని చెప్పేసి ఫోన్ చేస్తలేను. మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్న రోజు. ఇగో ఇప్పుడు కూడా మీ ఇంటికాడికే వస్తున్నా. రోజు తాళేమో ఉంటుంది, ఏడుకోయిందబ్బా అనేసి నేను అదే ఆలోచనలా ఉండిపోయినా. ఎవరికైనా అడుగుదామా అంటేనేమో బాగుండదు, ఏంది ఈయన ఇంతగానం పట్టించుకుంటుండు అనిత గురించి అనుకుంటారేమో అని చెప్పి నేను అడగలేదు అనిత. ఇగో నువ్వు కనిపించక పిచ్చోని అవుతున్నా నేను తిరిగి తిరిగి మీ ఇంటి చుట్టూ. ఏంది అది అసలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏంటి ఊకే నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నీకు నాకు ఏముందని రిలేషను? నా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎప్పుడు చూసినా నన్ను ఏదైనా బదలం చేద్దాం అనుకుంటున్నావా ఏంది? ఊర్లో ఇప్పటికే అందరు గుసగుసలు అనుకుంటున్నారు నీకు నాకు ఏమో ఉంది అనేసి. ఇప్పుడు అది నిజం చేద్దాం అనుకుంటున్నావా నా ఇంటి చుట్టూ తిరిగి? అట్లానే కనిత, నేను పొలం కాడ ఒకసారి మీ వాళ్ళు కనిపిస్తే, మీ దోస్తులు అందరు కనిపిస్తే ఆ రోజే చెప్పిన ఆమె నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఎవ్వరు అట్లా ఏం అనుకోరు, నువ్వు అట్లా ఫీల్ అవ్వకు, ప్లీజ్ నాతో మాట్లాడవా? ప్లీజ్ పక్కకు జరుగు, నేను వెళ్ళాలి. అనిత ప్లీజ్ అనిత ఆగు. ఏం మాట్లాడాలి? నా భర్తకు హాస్పిటల్ ఉన్నాడు అంటే వస్తా హాస్పిటల్ కాడికి అన్నాడు, అట్లా కూడా మాట తప్పిండి. ఏం మాట్లాడాలి నాతో నేను? అనిత ప్లీజ్ అనిత. అనిత నీ ఎంబడి పిచ్చోన్లాగా ఉరుకొస్తున్నా అనిత, ఎందుకు నన్ను పట్టించుకోకుండా అట్లా వెళ్ళిపోతున్నావు? అనిత ప్లీజ్ అనిత మాట్లాడు. అనిత నేను చెప్పేది వింటావా లేదా? అనిత నేను చెప్పేది విన్న తర్వాత నీ ఇష్టం, నాతో మాట్లాడవా నీ ఇష్టము. నేను కూడా నీ మొహం కూడా చూడను, నీది కూడా రాను, నేను అసలు డిస్టర్బ్ కూడా చెయ్యను. ప్లీజ్ అనిత ఆగు. ఎందుకు అనిత ఎంత చెప్తున్నా ఆగకుండా అట్లా వెళ్ళిపోతున్నావు? చెప్పి ఏం చెప్తావో చెప్పు. ఇగో ఆ రోజు నేను హాస్పిటల్కి వద్దాం అనుకున్నా కదా, మీ ఆయనకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేనే భరిద్దామని అనుకున్నా. కాకపోతే ఆ రోజు మా డాడీకి కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఫోన్ వచ్చింది. అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు అని చెప్పారు మా వాళ్ళు. అందుకని చెప్పేసి అక్కడ వెళ్ళడం జరిగింది, అందుకనే రాలేదు నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక చూస్తే మీ ఇంటికి తాళం ఉంది, నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఫోన్ కలుస్తలే సరిగ్గా. తర్వాత మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఇంటి దిక్కు వచ్చిందా లేదా, ఇంటి దగ్గర ఉందా లేదా అని చూసినాక చేద్దామని చెప్పేసి ఊకున్నా, ఏడుందో ఏమో అని. మళ్ళీ పోయిన దగ్గర నీకు ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఇంటి చుట్టూ తిరుగుతున్నా కానీ నువ్వేమో ఇంటికి తాళం వేసి ఉంది, ఇక కనిపిస్తా లేవు అని చెప్పేసి నేను అట్లనేసి ఊకున్నా. కానీ లేదంటే నేను అట్లా ఏం లేదు అనిత, వచ్చేవాడిని హాస్పిటల్కి. అసలు డబ్బులు ఎట్లా అరేంజ్ అయినాయి నీకు? అన్ని అమౌంట్ అన్నావు కదా, 5 లక్షల దాకా అవుతుంది అన్నావు కదా, మరి అరేంజ్ ఎట్లా అయినాయి చెప్పు. నీకెందుకు అది అవన్నీ? నా ప్రాబ్లమ్స్ ఏవో నేను సాల్వ్ చేసుకుంటాను, ఏదైనా చేసుకుంటాను, కానీ నువ్వు అవన్నీ అడగొద్దు. నేను పెట్టమని చెప్పానా? నువ్వే అడిగినావు. అయినా సరే నేను ఏం అనలేదు, అప్పటికి నా ప్రయత్నాలనే నేను అన్నాను. అవసరం లేదు అది, నాకేం చెప్పకు, నువ్వన్నీ నన్ను ఏం అడగకు. ప్లీజ్ అనిత, నేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నేను ఎన్నిసార్లు పిచ్చోన్లాగా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నీకు తెలియదు. ప్లీజ్ అనిత, నువ్వంటే నాకు ఇష్టం అనిత, ప్రేమే కాదు ఇష్టం కూడా. ఆ ఇష్టానికి కూడా కొంచెం గౌరవించవచ్చు కదా నువ్వు. ఇగో గిట్లా మాట్లాడే నాకు దూరమైనావు నువ్వు. ఇలాంటి విషయాలు అస్సలు నాతో మాట్లాడకు నువ్వు. ఎంత మంచిగా నమ్మినా బెస్ట్ ఫ్రెండ్ అవి అని చెప్పేసి
నేను అసలు ఇలాంటివి నాకు ఇంట్రెస్టే ఉండదు. పోనీ ఎందుకు వీళ్ళింటికి పనికి పోతున్నా అనేసి అనిపిస్తుంది నాకు. కానీ నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అన్నందుకు సరేలే పోయి హెల్ప్ చేద్దాం అన్నట్టు అనుకొని మీ దగ్గర పని అన్నందుకు పనికి చేయను నేను. లేదంటే నాకు బయట పని లేకనా కూలి పోతే నాకు మస్తు పైసలు వస్తాయి. నేను పోనీలే ఎందుకు ఇబ్బంది పడతాడు, కొత్తగా వచ్చిండు ఊరికి, పాపం అడుగుతుండు కదా చేద్దాంలే అనేసి నేను అనుకుంటే నువ్వేమో ఇలాంటి ఆలోచనలు చేసి మొత్తానికే నాకు ఇబ్బంది పెట్టేసేస్తున్నావు. ప్లీజ్ అనిత, ఇంక ఇప్పటి నుంచి నేను ఎప్పుడు నీకు అట్లాంటి విషయాలు అడగను. నేను ఇంక ఎప్పుడు అట్లాంటివి అడగను. కాకపోతే నాతో మాట్లాడవా? ఇంకెప్పటికీ నేను నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉండిపోతా. ప్లీజ్ నన్ను క్షమించు. ఈ ఒక్కసారికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు చాలు. తర్వాత కూడా నేను ఏమన్నా నీ ముంగట ఇలాంటి విషయమో నువ్వంటే నాకు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎప్పుడు ఇంకొకసారి చెప్పను. ఒకవేళ అట్లా చెప్పినంటే నువ్వు నేను నిజంగానే విడిపోదాం, సరేనా? చూడు అది నువ్వు ఇంతగానం అడుగుతున్నావు కాబట్టి, ఇంకా నువ్వంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే ఆలోచనతోటే ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఇంకోసారి మాత్రం నువ్వు ఇలాంటివి చేసినావంటే నీకు నాకు అసలు ఈ జన్మలోనే మాటలు ఉండవు. నేనైతే అలాగే ఫిక్స్ అవుతున్నా. నీ ఇష్టం. నువ్వేమైనా పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉండాలి మన ఇద్దరం. ఇంకా నువ్వు ఇలాంటివన్నీ ఆలోచనలు చేసి నా మీదికి ఇలాంటివి పెట్టుకొని ఇంకెప్పుడైనా నాకు చెప్పినవే అనుకో, అస్సలు బాగోదు. సరే, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావా మన ఫ్రెండ్షిప్ని మరి? సరేలే ఇక ఎంతగానో బ్రతిమలాడుతున్నావు. పోనీలే ఒకసారికి ఛాన్స్ ఇస్తున్నా. థ్యాంక్స్ అనిత, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి నుంచి నేనైతే నీతో నాకు బెస్ట్ ఫ్రెండ్ స్థానాన్ని పోగొట్టకుండా నేను చాలా జాగ్రత్తగా ఉంటా. నువ్వు మాత్రం నాతో జీవితాంతం హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్షిప్లో. సరే, అది నాకు పని ఉంది. నిన్న మొన్న నేను ఇంటికాడ లేను 10-15 రోజులు. ఇక చాలా పనులు ఉన్నవి, పొలం దిక్కు పోయేది. ఇక అవన్నీ చేసుకునేది ఉంది పనులు. ప్లీజ్ నేను ఇక వెళ్తాను. నేను తర్వాత మాట్లాడతలే నీతో. అనిత, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనిత నేను. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అనిత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎప్పటికీ మనం ఇట్లనే ఉండాలి అనిత. మన ఇద్దరి మధ్యలో ఎవ్వరు ఉండొద్దు ఇట్లాంటివి మన బెస్ట్ ఫ్రెండ్షిప్లో. అబ్బా, ఇప్పటిదాకా పడ్డదంత కళ నా అసలు నిజం అనుకొని ఎంత మురిసిపోతున్నా నిద్రల్ని నేను. ఏంటి మధ్యాహ్నం అయింది గిట్లాంటి కళ పడ్డది నిజం అనేసి ఎంత మురిసిపోతున్నా. ఒకసారి బయటికి అయితే వెళ్దాము. ఇది నిజమైతే ఎంత బాగుండు అసలు. అబ్బా, ఈ కళ నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చింది. నిద్రలో మస్తు నవ్వుకుంటున్నా నేను. అసలు ఎంత సంతోషం అనిపించిందో అసలు. ఒకసారి ఇంటి దిక్కు పోవాలి. ఇలా పొద్దుటి నుంచి ఓన్ కూడా పోలేదు వాళ్ళ ఇంటి దిక్కు. వచ్చిందో లేదో చూసుకోవాలి పోయి ఒకసారి. అనిత, ఓ అనిత, ఏం చేస్తున్నావురా? రావు ఇక్కడ ఇంటిది కూడా. ఏందక్కో భలే హుషారుగా కనిపిస్తున్నావు. ఏంది అంతగానం పిలవబడితేవి? ఇక వచ్చినప్పటి నుంచి పని అయ్యింది. ఇల్లు అంతా సాఫ్ చేసిన, ఇక అంత పని అయిపోయింది. ఇక వస్తామని అనుకుంటూనే ఉన్నా. నువ్వే బయట కూర్చొని ఒక్కటే పిలవబడితే ఎన్నలేంది అలా? కూర్చోరాదురా, పని అంతా అయిపోయింది అంటున్నావు కదా, కూర్చోరాదు. ఏంది మళ్ళక్క భలే హుషారుగా ఉన్నావు ఈరోజు? ఏం చేయాలబ్బా, నా మనసులోనేమో ఆగుతలేదు విషయము. మా పిల్లగానికి చెప్పకపోతే, ఇంకా మా పిల్లలకు చెప్పకపోతే, ఇంకా 3 నెలల వరకు ఎవ్వరు చెప్పొద్దు అనిపిస్తుంది. కానీ పానం ఏమో కుట్టలేదు. ఈ సంతోషాన్ని ఎవ్వరికైనా వాంచుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ పిల్లనైతే పిలిచినా కానీ మళ్ళీ 4 వెనక గుంజుకుంటున్నా. ఇంక ఇప్పుడే చెప్పొద్దు తీ, ఇంకా వేరేది ఏమన్నా చెప్పాలి కానీ ఇంక ఇప్పుడైతే చెప్పొద్దు. ఏమైనా అక్క పిలిస్తేవి కూర్చోబెడితివి, మాట్లాడుతుంటే అక్కడ మళ్తివి? ఏం లేదురా, గిన్ని రోజు పోయినావు కదా, మరి మీ మరదలు మంచిగా చూసుకుందా నిన్ను? గది చూసుకునేది అక్క, అది నా పుట్టినిల్లు. పోతా ఉంటా, దర్జాగా వస్తా. ఆమె ఉన్నా అది లెస్స నన్ను చూసుకోనికే. పొద్దున పోయి రాత్రికి వచ్చేది. ఇక నేనే అన్ని చేసుకునేది. ఇక దాదేం చేస్తుందని సరే పట్టుగా పనుకోతురు కదా, ఎందుకు వాళ్ళ మీద ఆధారపడడం అని చెప్పి అన్ని పనులు నేనే చేసిన. అది లేవక ముందుకే లేచేది, వాకిలు ఊడ్చేది. ఏమైనా కొత్తనాక మన పుట్టినిల్లు ఎప్పుడు ఎట్లా ఉంటామో గట్లనే పోయినా ఉన్నా. మంచిగా వాకిలు ఊడ్చినా, ముగ్గేసినా, ఇక పొయ్యి కాడ ఊకినా, పొయ్యి అలికినా, అంతా మంచిగా పనులు అన్నీ చేసుకొని వంట ఇట్లా చేసినాక మెల్లగా లేచేది ఆమె. మరి డ్యూటీకి పోయేటప్పుడు కూడా గట్లే లేచేదో, మరి నేను లేనప్పుడు మరి ఇప్పుడు నేను ఉన్నా అని చెప్పి గట్ల లేచిందో నాకు అదే అర్థం కాలే. కానీ ఇక నేను ఉన్నానేసే ఏమో మంచిగానే అన్నట్టుంది. ఇక నేను అంతా చేసినాక లేచేది. లేచి ఇక మళ్ళీ తయారయ్యి ఇంకా వంట రూమ్లోకి వచ్చేది. చూస్తే ఆడన్నీ చేసి పెట్టేది. ఇక అయ్యో చేసిన అక్క అని అనబట్టే గంతే. ఇక ఇంకా ఉన్న రోజులైనా చేసిన మంచిగానే. అవ్వలేవే, ఈడనేవో 5 గంటలకు లేచి తనలాడుతావు పని అని చెప్పేసి ఇంట్లో పని అంతా చేసుకుంటావు మంచిగా. ఇక గట్లాంటి దానివి ఉట్టిగుంటావు, ఇంకా చేసుకొనే ఉంటావు ఈ పని అంతా.
ఇక దాని ఆశ్చర్యం కాదక్క, నేను పొద్దున్న లేచి పని చేస్తే వాయమ్మ ఎప్పుడు లేచింది ఎప్పుడు చేసింది అని ఇక మస్తు ఖుషిగా ఉన్నది. అందుకని చెప్పేసి నాకైతే ఇంట్లో ఉండే మంచిగా పని అయితే అయిపోతుంది కదా అని ఉంటే ఉండలే అనుకుందో ఏమో కానీ ఇంక ఏమైతే అనలేదక్క. ఇక పండుగ రోజు కూడా పొద్దున్నే లేచిన అన్ని పనులు చేసిన, ఇక వాళ్ళు లేచి ఇక పూజ కాడికి వచ్చారు. ఇక పూజ కూడా నేనే చేసిన చూడ ఆ రోజు. ఇక అది ఏ దానికి ఒప్పేటట్టు లేదక్క, నేను పోయి ఉంటా, నాకేం తెలుస్తుంది. ఇక బయట తింటారు, బయట బుకింగ్ చేసుకుంటారు, తింటారు, ఇక పంటారు, పొద్దున్న లేస్తే స్నానాలు చేసుకుంటారు, పోతారు, గట్లనే ఉన్నట్టున్నారు. కానీ ఇంక అదేమి ఓపదు పనికంటే. ఇంట్లో సంసారం ఎట్లా చేసుకోవాలి, పనితనం ఎట్లుండాలి ఆడపిల్లకు అవన్నీ ఓగేమీ లేదక్క. పిల్లకి నా మడదలని వెనక వేసుకొని కానీ అట్లా ఉండొద్దు కదక్క ఆడపిల్ల అన్నప్పుడు. ఓసారి మీ తమ్మిని మీ మరదని విలువరా అదే ఇంటికి వచ్చి ఓ వారం 10 రోజులు ఉన్నామని చెప్పు. మన ఊళ్ళో ఎగిరంగా ఎట్లా చేసుకుంటారు పిల్లలు పనులు అన్నీ అర్థమవుతుంది దానికి కూడా. వస్తారక్క ఊరి నుంచి మళ్ళీ ఈ ఊరికి రావాలి, ఈ నుంచి మళ్ళీ డ్యూటీలకు పోనీకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, వాళ్ళేడు వస్తారు. అయినా సరే నేనే అనుకున్నా కొన్ని రోజులు ఉన్నాము, ఇక మా ఇంటికి కూడా ఒకసారి వస్తే ఎంత మంచిగా ఉండు అనేసి అనిపించింది. కానీ చూస్తా బట్ పిలిచి అయితే చూస్తా ఒకసారి, మరి వస్తే సరిపాయే లేకపోతే చూడాలి. ఇక అయినా ఆమె మదర్కి గంత ఓగ్యం లేకపోతే ఎట్లనే పెళ్ళయ్యి గిన్నెళ్ళు అవుతుంది. అయినా కానీ 2 పిల్లలు వచ్చిర్రు, ఎట్లా ఇగరంతో చేసుకోవాలి, పని ఇంకా పని తెలుసుకొని చేసుకోవాలి ఆడపిల్లలు. గట్టి ఎట్లుంటుంది బయట వండింది తిని కొనుక్కొచ్చుకొని తిని మొగనికి అదే పెట్టి పిల్లలకు అదే పెడితే ఆరోగ్యం ఏం కావాలి. ఎవరు రక చెప్పనీకే. ఇక మా అమ్మ నాన్న ఉంటేనేమో ఏదైనా చెప్తుండే, ఇక వాళ్ళకు ఎవరు చెప్పేటోళ్ళు ఇక పెద్ద ఉంటుంది పక్కన కానీ అన్ని గమనిస్తూనే ఉంటుందంట. ఇక అది కూడా చెప్పే అబ్బా దానిలోని ఒకలాగా చూస్తుంది, మీరు వస్తే ఒకలాగా చూస్తుంది అమ్మ అని చెప్పబట్టే ఇక ఆడ ఉన్నప్పుడు రావే బిడ్డ ఏం చేస్తున్నావు లోపలనే కూర్చున్నావు, వచ్చినావంటే రా బయటికి రాని పిలిచేది. ఇక పోతుంటే జరసేపు కూర్చుంటుంటే బయట వాకిట్లనే కూర్చుంటుండే, మా ఇంటికి వస్తుండే మా పెద్దమ్మ అంటుండే. ఇక వాళ్ళు మస్తు వస్తారు బిడ్డ, వారం వారం వస్తారు, మస్తు దావత్లాగా చేసుకుంటారు ఇంట్లో. నువ్వు వస్తే ఇంటికి తాళం వేసి ఇంట్లో నిన్ను ఇంట్లో పెట్టి అది డ్యూటీకి పోతుంది. కానీ ఆలలు వస్తే 5-6 రోజులు ఇంట్లోనే ఉంటుంది. మస్తు 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 ఏడుకేడుకో పోతారు, షాపింగ్ లాంట ఏవేవో చేస్తారు. బ్యాగులే కార్లు వేసుకొని తీసుకొస్తారు. ఇక ఆమె తమ్మునేమో కారు ఇంటికాయ పెట్టి ఆటో బుక్ చేసుకోను అని చెప్తుంది. ఆమె ఆటో లేదో ఏదో అంట ఏదో మాట్లాడుకొని ఇగో కారు ఉండని వీళ్ళు షాపింగ్కి వచ్చిర్రు చేసుకుంటారంట అని చెప్పి ఇక మీ తమ్మిని అట్టి ఇట్లా చేసి బస్ కన్నా పంపిస్తుంది, లేదంటే ఏదైనా ఆటో కన్నా పంపిస్తుంది. కానీ ఇక అది ఇంటికన్నా ఉండి మస్తు తిరుగుతారు. ఇక పార్కులంట ఆడికంట సిటీ దాకా పోతారు. అంటే మంచిగా మస్తు టైంపాస్ చేస్తారు. నువ్వు వస్తే గీడుకోమని ఒకసారి నన్ను అడిగిందా లేదా అని ఇంక అడిగింది మా పెద్దవ్వ. అడిగితే ఇక ఏం చెప్తానే నేను, నాకు ఇష్టం ఉండదే అవన్నీ ఏం పోను నేను అని చెప్పిన. అట్లా అయ్యింది అమ్మ. అమ్మో పిల్ల తెలివి లేదనుకున్నా కానీ మస్తు తెలివి ఉంది కదా మీ మరదలు. ఏమో అమ్మ మా సుజాత దగ్గర అయితే ఇట్లాంటివి చూడలేదు నేను. వచ్చిందంటే చూస్తున్నా కదా, ఆలోళ్ళు వస్తే ఒకలాగా నా వాళ్ళు వస్తే ఒకలాగా చూసుడు అయితే అలవాటే లేదు ఆ పిల్లకి. అందరినీ మంచిగా చూస్తుంది అమ్మ మా సుజాత. ఎందుకనాలి దాని ముంగట నేను మెచ్చుకోను కానీ దాని వెనక అయితే మెచ్చుకుంటా నేను. ఊకో అక్క అందరు సుజాత లాగానే ఉంటారా? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా పెరుగుతారు పిల్లలు. మంచిగా సుజాత మంచి గుణం ఉంది సుజాతకి, మీకు తగ్గట్టు దొరికింది ఆ పిల్ల. అయినా సరే నువ్వు ఏదో ఒకటి అనేటట్టు ఉన్నావు ఆ పిల్లని, నాకు వినిపిస్తుంది మా ఇంట్లోకి. ఊకోవే ఎందుకంటా నేను, మరి అనకపోతే ఎట్లా చెప్పు, కోడళ్ళకి భయం ఎట్లుంటుంది అత్త అంటే. గదే గందుకే గంత సంతోషం అనిపించింది నిన్ను చూడంగానే. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది ఇంటి మూడ కూర్చొని ముచ్చట పెట్టకుండా అయితే మేము అనేసి అనిపించే. సరే కానీ ఏం కూర చేసినావు అక్క? చేపల చారు పెట్టింది కోడలా, మేము పెట్టామని చెప్పినా పెట్టింది చేపల చారు. జరంత ఓసి అక్క మంచిగా ఉంటుంది మీ చేతుకుంటా చేపల చారు. నేను చేయలేదే అమ్మ, కోడలా చేసింది. మీ కోడల చేతుకుంటే కూడా మంచిగా ఉంటుంది అక్క, జరంత పోయి. మొత్తానికి నీకు పులుసు కావాలని గాల చేతి గిల చేతి అని కాదు గది చెప్పరా అదే ఊకే. గదే అక్క ఇంత ఓసి రా తింటా మీ చేతుకుంటా మీ ఇంట్లో వంట తినక ఇన్ని రోజులు అవుతుంది, నోరు సక్కుపడ్డట్టే ఉంది, కమ్మ చేస్తారు మీ ఇంట్లో కూడా, అందుకనే అడుగుతున్నా. పోస్తా పాటు జరంతా ఓసిస్తా పాటు, జర ఎక్కువనే ఓసి అక్క. ఎందుకంటే మీ మరిది కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టము. ఇంకా ఇద్దరికి సరిపోయేటట్టు ఓసి ఇప్పుడు తింటాము, జర రాత్రికి కూడా సరిపోయేటట్టే ఓసి రాదు. ఎందుకే గిన్నె మొత్తం ఇస్తున్నానే, రేపటి దాకా ఎల్లుండి దాకా తిందు మరి. అయ్యో అక్క ఏమొద్దు అక్క అంతగానము, ఇప్పటికీ కొంచెం రాత్రికి సరిపోయేటట్టు ఈ చేపల పులుసు అంటే మాకు భలే ఇష్టము. నాకేమో చేయనీకి రాకపాయే, మీరు మంచిగా చేస్తారు కాబట్టి అడగబడితే. అంత కావాల్సి ఉంటే చేపలు తెచ్చిస్తా అక్క మీకు.
ఇషి ఎందుకే అమ్మ తిందువు గాని, నాకు అట్లా ఏం ఆశ లేదు గాని, పోషిస్తావాటు రాత్రి దాకా తిందువు గాని. ఇక వచ్చింది రోజు గిన్నె పట్టుకొని వస్తుంది ఇక ఈ తల్లి మా అనిత అయితే. ఇక కూరల కోసం అయితే ఎప్పుడు ఇంట్లోనే తొంగి చూస్తే ఇద్దరు బాలమొగల్లే ఉంటారు. పైసా వెనకేస్తుంది. గా ఇంట్లో కూర ఏముంది, గీ ఇంట్లో కూర ఏముంది, గిదే ఉంటుంది దీనికైతే. పని పోనీయదు, రూపాయలు కట్టలు కట్టుకుంటుంది. ఇంట్లో కూరగాయలు ఉండదు. ఇక మా ఇంటికి ఎప్పుడు ముక్కు వీడ్చుకుంటూ వస్తుంది. అవ్వు గాది మీ ఇంటి చుట్టూ తిరిగిపోతున్నాడు రా, ఏందో కనుక్కోకపోయినావు. అవ్వ అక్క ఆయనకి కొన్ని పైసలు ఇచ్చేది ఉంది, ఇక పనికి కూడా పోతలేను కదా, గందుకు వచ్చి పోతున్నట్టున్నాడు. గందుకో ఇంకెందుకో మాకేం తెలుసు, నువ్వు చెప్తావా ఏంది, మాకు అర్థం కాదా ఏంది. ఏమయ్య అక్క అక్కడ మళ్తివి? ఇగో అన్నం ఒకటే వండినాక నేను అట్లే రొట్టెలు ఇట్లా చేసిన కానీ కూర ఏం చేయలేదురా. ఇక ఇప్పటిదాకానే పని అంతా అయిపోయినాక గై రెండు చేసినా, ఇక నువ్వు పిలుస్తా ఉన్నావు అని చెప్పి బయటకు వచ్చిన. ఇక గట్ల అయ్యింది అంతే. గిడ ఊసి రాదే చారు, ఎంతసేపు అవుతుంది గిడ కూర్చొని నేను. వాసనకు పానం కుట్టలేదు, జరంత తినేసి వచ్చి ఎంతసేపు కూర్చోమన్నా కూర్చుంటా కానీ పాయమ్మ పానం నిలకడలేదు కదనే. చేపల చారు చేసినాం అనేసరికి ముడ్డి కింద నిలుస్తలేదు నేను కూర్చోనికే. ఉండు పిలుస్తా మా కోడలామని. అనిత, ఓ అనిత. ఏంటమ్మా పిలుస్తాను? అనితక్క బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చినారా, బాగున్నారా మీరంతా? బాగానే ఉన్నామక్క. ఏంటమ్మా పిలిచినావు? ఇగో అనితకు చారంట పోసుకొచ్చి అమ్మ, చేపల చారు ఇంత. సరే అత్తమ్మా. అక్క జరంత ఎక్కువ పోసుకరమ్మని చెప్పక్క. సరే పటే పోసుకొస్తుంది కానీ పో అమ్మ, దానికి ఎప్పుడు మన కుండలోనే ఉంటుంది ఆశ. చారంట చేపల చారు జర ఎక్కువ పోసుకరా, ఇద్దరికి ఆలుమోలకి కావాలంట. సరే అత్తమ్మా. ఏమైంది అక్క, పిల్ల ముఖమంతా గుంజుకపోయింది సుజాతది? ఏం లేదురా, పొద్దున తొందర లేచిందంట, గట్లనే ఇక మధ్యాహ్నం ఇట్లా వండుకోకపోయా జరసేపు కూడా, ఇక అందుకే ముఖం గుంజినట్టు అయ్యింది. ఇక అనితక్క ఇక పోతాక ఇక చూసినావు పోవా, ఇక కూర్చుంటావు నువ్వు, నాకు తెలియదే ఉంది పో. వాయమ్మో నీ కోడలు ఎంత బంగారము, మళ్ళా ఒక చూడు చెప్పినట్టే ఎంత మంచిగా తీసుకొచ్చింది. దానికేంది, దాని తొడుస్తుందా? ఇగో ఏం లేదు సుజాత, ఇక మీ అత్తకు పిల్లనో ఇచ్చినాం అనుకో, ఇగో మమ్మల్ని ఇట్లా పిలుస్తుంది, వచ్చి ముచ్చట పెట్టించుకుంటుంది, బాగా ముచ్చట పెడతాము. పెట్టినాక ఏదైనా అడిగితే గిట్లా మాట్లాడుతుంది చూసినావా మీ అత్త. ఆమె టైం పాస్కి ఏమో పిలుచుకొని ముచ్చట పెడుతుంది, మళ్ళీ మేము ఏమైనా అడిగితే గిట్లా మాట్లాడుతుంది. ఓ పిల్లగాని ఇస్తే వాళ్ళతో ఆడుకుంటుంది, మమ్మల్ని ఊకే విలువదు. ఏం దేవో బైరూపులు దాన్ని గట్లా మాట్లాడబడుతుంది. నేను పిలిస్తే వచ్చినావు, నీకు కూడా పొద్దు పోతా అదే పిలుస్తావు, వచ్చి అప్పుడప్పుడు నువ్వే వచ్చి పిలిచి దాకా కూర్చున్నావు అని పిలుస్తావు. ఇప్పుడు ఒక్కసారి నేను పిలిచేసరికి గట్లా మాట్లాడబడుతుంది. ఊక అక్క నువ్వొకటి, నేను ఏమని చెప్పాలో పిల్లకి అర్థం కాక సుజాత తోటి గట్లా చెప్తి, గాదానికి గంత ఫీల్ అయిపోతావింది. మా మల్లక్క గుణానికి ఓ పిల్లగానే వస్తే ఆ పిల్లలను పట్టుకొని మంచిగా ఊరంతా తిరుగుతుంది, సంతోషంగా ఆడించుకుంటా పాడించుకుంటా, డబ్బున చేతిలో పెట్టు అని చెప్పి చెప్దాం అనేసి నేను గట్లా చెప్తే నువ్వు నన్నేది తిట్టబడుతుంది కదా అక్క. మరి చక్క చెప్పవచ్చు కదనే, నాతో తిట్టించుకునే దాకా పొద్దు కదా ఏంది నీకు? ఏమో పోవే అమ్మ, నాకు మస్తు ఆకలి అవుతుంది, చేపల పులుసు ముంగట పెట్టుకొని నీతో ముచ్చట పెట్టలేను నేను, పోయి దవదా ఇంత తింటా పో. పానం అంతా ఆ గిన్నెలనే ఉంది నీది. వాయబ్బా వస్తే వచ్చినా ముచ్చట పెడితే పెట్టినా కానీ నాకైతే చేపల పులుసు దొరికింది, మామూలుగా లేదు. అమ్మో నేను ఈ మళ్ళక్క పిలిచినందుకు వచ్చినందుకు నాకు ఇష్టమైన చేపల పులుసు దొరికింది. ఇక మంచిగా గుమ్ముడు కాదు సుజాత, నేనంటే ఏదో దాని ముంగట జరంత ఎక్కువ వేసుకరా అని చెప్తే నువ్వు నిజంగానే ఎక్కువ వేసుకొస్తావే. అయ్యో అత్తమ్మ మీరే కదా వేసుకురమ్మని చెప్పారు, అందుకని చెప్పి వేసుకొచ్చిన నేను. నాకేం తెలుసు నువ్వు ఇట్లా అంటావని చెప్పి. మళ్ళీ ఇగో ఇప్పుడు అంత కూర వేసి ఇచ్చినావు, ఇప్పుడు అదే తింటది, మళ్ళీ రాత్రికి అదే కూరతోటి తింటది చూడది. అది ఏడ ఉండవలసి వస్తుంది కూరలు అని చెప్పేసి రూపాయి వెనకకేసుకొని కూరగాయలు ఉండకుండా మన ఇంట్లోనే ఎక్కువ తింటది. పోనీలే అత్తమ్మ, అడిగింది వేసి ఇచ్చిన, ఇంకోసారికి నువ్వే వేసి నన్ను విలువకత్తమ్మ. మరి నాకు వేయనికి రాదు తెలియదు, నువ్వు డబల్ మీనింగ్ తోటి చెప్తే నాకెట్లా అర్థమవుతుంది అత్తమ్మ, నాకు అవన్నీ అర్థం కావు. ఎవరైనా కూర అడిగితే నువ్వే వేసి ఏమనంటే గిట్లా అంటావు, జర్ర కొద్ది అంత వేసుకొచ్చి ఉంటే అయిపోయేదానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. నువ్వే వేసుకరా నాకెందుకు చెప్తున్నావు అనబడుతుంది. పో ఇంట్లోకి పోయి ఇప్పటి నుంచి నీకేం చెప్పను కానీ పో, జరసేపు రెస్ట్ తీసుకో, ఇంట్లో ఉండు, ఊకే బయటికి వెళ్ళకు. నువ్వు పిలిచినవని వచ్చినట్టమ్మా, నేనేమన్నా కావాలని వచ్చినా బయటకి? పో బిడ్డ, పిల్ల మంచిగా నీరసం అవుతావు నువ్వే, అందుకే పోయి వండుకోపో జరసేపు. చిన్న పనులకు ఇంట్లోకి బయటికి తిరగాలి, తిరిగితేనే మంచిది. సరే అత్తమ్మ పోతున్నా. వామ్మో నా పిల్లలకి ఇట్లా ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది, ఎట్లా చేస్తా అబ్బా. పిల్లగాడు వచ్చినాక పిల్లగాడితో ఆలోచన చేసినాక చెప్తా, ఏమంటాడో ఏమో వాడు. చెప్తా అంటే ఇప్పుడే వద్దంటాడా, అందరికి సర్ప్రైజ్ ఇస్తామంటాడో ఏమో, ఇక చూడాలి. ఆడ వచ్చినాకనే మాట్లాడాలి. గజ్జర అయితే వస్తాడు తీయే.
ఏదైతే ఏముంది పిల్లగాడు వచ్చినాక ఈ విషయం చెప్పాలి, ఫోన్లో చెప్తే ఏం మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్పపోతే ఇంకి తెలిసినట్టుంది ఆ పిల్ల వచ్చిందని. మళ్ళా చక్కర్లు కొట్టబట్టే ఇలా పొద్దున రాలేదు, ఇలా పొద్దున ఇంకా బాగానే వచ్చిండు. చూడు మెల్లగా పోతున్నాడు. మరి ఏం జరుగుతుందో ఇన్నే కూర్చొని చూస్తే ఆ పిల్ల చూసిందంటే ఇంతో మాట్లాడుతుందో లేదో లోపలికి పోయి కిటికీలకేం చూస్తా. అమ్మా ఇలా అది వచ్చింది ఈడు అది ఏం ముచ్చట పెడతారో తెలుసుకోవాలి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుందో తెలుస్తలేదు. ఎట్లనన్నా చేసి ఈరోజు గిళ్ళ మధ్యలో ఏముందో కనిపెట్టాలి. మెల్లగా అవతల ఇంట్లోకి చిక్కి ఆడుకోతే అన్నీ వినిపిస్తాయి. పోయి చూస్తా అసలు ఏం మాట్లాడుకుంటారో. వీడు పిలుస్తాడా ఆ పిల్లని, మరి ఇంటి చుట్టూ తిరిగిపోతాడా నిన్న మొన్నలాగానే. మాటలు అయితే లేనట్టున్నవి, లేదంటే ఫోన్లలోనే మాట్లాడుకుంటారు కదా, మాటలు లేనట్టున్నాయి. అందుకే ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు పిల్లగాడు చాలా రోజుల నుంచి. చూడాలి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో మరిగా.